రాజేష్ గారు, టీడీపీ సెకండ్ లిస్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే పిఠాపురం అవ్వచ్చు, లేకపోతే పెనమలూరు ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వాళ్ళకి సీట్లు రాని వాళ్ళు ఎక్కువ అక్కడి నుంచి గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు, నియోజకవర్గ స్థాయి బాధ్యులుగా ఉన్నప్పుడు, ప్రజలతో మమేకం అయ్యి, ప్రతిపక్ష పార్టీలో పోరాటతత్వాన్ని ప్రదర్శించేటప్పుడు, సహజంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఎంపిక కావాలని ఆశపడటం సహజం. అదే సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా పోటీ చేయాలనుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగా మారింది. సర్వే ఫలితాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ప్రజల్లో మూడవది స్టేట్ చూస్తూ ఉంటే, తెలుగుదేశం కూటమి అధికారం దక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిత్వం దక్కించుకుంటే ఎమ్మెల్యే అవడానికి వీలైనంత ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి ఆశపడటం సహజం. దాన్ని తప్పు కూడా పట్టలేం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అల్టిమేట్ పరమావధి పదవి దక్కించుకోవడమే. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే, తెలుగుదేశం జనసేన కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం కలిసి పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి జనసేన తోటి కూటమి కావాలి. అటువంటి సందర్భంలో జనసేనకు కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది కదా. ఇవాళ ఎట్లా ఉందంటే, జనసేన తోటి కూటమి అవసరమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం మన చేతికి ఇంకో చేయి కలవాలి, మన బలానికి ఇంకొక బలం తోడవ్వాలి. ఫూల్ ప్రూఫ్గా ఎక్కడ ఏ విధమైన స్కోపు ఇవ్వకుండా ఎన్నికలలో విజయ పరమావధిగా పోటీ చేయాలి అని అంటే ఒకరి బలం ఒకరికి సంఘటితంగా తోడవ్వాలి. కానీ నా సీట్ వద్దు, పక్కాడి సీట్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి పొత్తు కలవాలి, ఈ బలానికి ఇంకో బలం తోడవ్వాలి, కలిసి ప్రభుత్వాన్ని ఢీకొనాలి. కానీ నాకే ఆపర్చునిటీ ఎందుకు గ్రాప్ చేసుకోవాలి? పక్కాళ్ళది ఇవ్వండి. ఎవరి కాళ్ళు పక్కాళ్ళ మీద నెడతా ఉంటే ఇంకా ఆ పొత్తు ధర్మం పాటించేది ఎట్లా? ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. 1989లో తెలుగు యువత అధ్యక్షుడు ఆయన గుంటూరు జిల్లాకి 6 సార్లు పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్గా చేశారు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా ఉన్న స్థానాన్ని ఇప్పుడు పొత్తులో నాదెండ్ల మనోహర్ గారు కేటాయించారు. డెఫినెట్గా ఆయన అడుగుతాడు, నా సీటు మరి ఎట్లా అండి, మరి నేను అక్కడ ఉన్నా కాదయా, పొత్తు ధర్మంలో ఇవ్వాల్సి వచ్చింది, మరి వేరే ఎక్కడన్నా అకామిడేట్ చేస్తారా? వేరే ఎక్కడ కూడా చేసే స్కోప్ లేదు. అల్టిమేట్ గా పార్టీ డెసిషన్ ఫైనల్ అనుకున్నాడు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించకూడదు అనుకున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అక్కడ మనోహర్ గారి విజయానికి కృషి చేస్తూ తిరుగుతా ఉన్నారు. పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించడం అంటే అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టిస్తున్న విధ్వంసం ప్రజలేం ఫీల్ అవుతున్నారు, పార్టీ శ్రేణులు ఏం ఫీల్ అవుతున్నాయి? గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సఫికేషన్ ఎదుర్కొన్నారు? ఇవాళ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి. ఇవాళ ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని మీరే చెప్తున్నారు. శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకి, దౌర్జన్యాలకి, దాడులకి, కేసులకి భయకంపితులు అయిపోయారని చెప్పని మీరే చెప్పుకుంటున్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే సాధ్యమని మీరే చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సిద్ధిస్తే, ఒకవేళ రేపేదైనా ప్రభుత్వంలో వేరే అవకాశాలు దక్కిన మీకే దక్కుతాయి కదా, కార్యకర్తలకు దక్కవు కదా. ఇవాళ మీకు ఎమ్మెల్యే స్థానాలు కేటాయింపు జరగలేదు అని చెప్పని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు, శృతి మించి పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, పార్టీ జెండాలు తగలబెడతా ఉన్నారు, ఫ్లెక్సీలు దించేస్తూ ఉన్నారు. ఆ పార్టీ లేకపోతే అసలు మీరెవరు? ఆ పార్టీ జెండా లేకుంటే అసలు మీ స్థాయి ఏంటి? మీకు ఈ గౌరవం ఇచ్చింది, మీకు స్థానం కల్పించింది, ప్రజల్లో మీకు ఒక గుర్తింపు తెచ్చింది పార్టీ. ఇవాళ పార్టీ జెండాలు తగలబెట్టి పార్టీ జెండాను తగలబెడుతున్నావు అని అంటే నీ ఉనికిని నువ్వు తగలబెట్టుకుంటున్నావు, నీ గౌరవాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఈరోజు మీ పదవుల కోసం ఇంత గంగవేర్లు ఎత్తిపోతా ఉన్నారు. 40 సంవత్సరాలుగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అదే జెండాకు అంకితమైపోయి జెండా మోస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకేం పదవులు దక్కినాయి? ఇవాళ గ్రౌండ్ లెవెల్లో పోరాడుతుంది వాళ్ళు, ప్రత్యర్థులతో డి అంటే డి అంటుంది వాళ్ళు, రేపు బూత్కి ఓట్లు తీసుకొచ్చేది వాళ్ళు, ఓట్లు వేసేది వాళ్ళు, మిమ్మల్ని నాయకులుగా భుజాన పెట్టుకొని మోసేది వాళ్ళు. మీకు పదవి దక్కితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మరి వాళ్ళకి మీరెంత న్యాయం చేస్తున్నారు? ఎంతమందికి ఎన్ని అవకాశాలు మీరు కల్పించారు? అయినా వాళ్ళు చిత్తశుద్ధితోటి పార్టీకి అంకితం అయ్యే పని చేస్తున్నారుగా. మీ వెనక మీ నాయకత్వాన్ని బలపరుస్తా అమాయకంగా మీ వెనక నడుస్తూనే ఉన్నారుగా. అది స్ఫూర్తిగా తీసుకోవాలా? రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొని పార్టీని, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రాసెస్లో కొన్ని త్యాగాలు చేయాల్సిన సందర్భంలో సర్దుబాటు ధోరణి ప్రదర్శించలేని మీ వ్యక్తిగత స్వార్థాన్ని బయటపెట్టుకొని వాళ్ళ పార్టీని పలసం చేస్తారా? 100కి 100 పాళ్ళు రేపు ప్రభుత్వం అంటే అధికారంలోకి వస్తే రేపు ఎమ్మెల్యేలు ఒక్కటే పదవులు ఉన్నాయా? ఎమ్మెల్యేలు కాని పదవులు లేవా? చాలా ఉన్నాయి.
ఎంతమందిని ఎమ్మెల్యేలకు ఎంపిక చేయగలుగుతారు? ఉమ్, అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు పొత్తులు పని 144 నియోజకవర్గాలు మిగులుతున్నాయి. ఇవాళ పొత్తులు కేటాయించేయాలి కానీ మీ స్థానాలు ఇవ్వకూడదు. పొత్తు అనేది డిసైడ్ చేసేది మ్యూచువల్ కన్సెంట్గా ఈ 2 పార్టీలు కూర్చున్నప్పుడు, 3 పార్టీలు కూర్చున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అంతటి బలవంతులు, అంతటి క్రౌడ్ పుల్లర్లు, ఇండిపెండెంట్గానే నిలబడి నెగ్గేంతటి సమర్థులైతే 2019లో నెగ్గలేకపోయారే. ప్రజలు పార్టీకి అనుకూలంగా ఉండి ఒక వేవ్ వచ్చిన రోజే నెగ్గారే మీరంతా. అంతటి సమర్థులైతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నెగ్గాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన ఎట్లుంది అనేది గుర్తెరిగి మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడండి. త్యాగాలు చేసి తీరాలి. మేము చెయ్యం, మేము ఇండిపెండెంట్లకు పోటీ చేస్తామనంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ ప్రయోజనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసే ఎవరైనా సరే వైసీపీ కోవర్టులుగానే భావించాల్సి ఉంటుంది. 100కి 100 పాళ్ళు పొత్తు ధర్మాన్ని మీరి ప్రవర్తించే ఎవరినైనా సరే వైసీపీ కోవర్టులుగానే భావించాల్సి ఉంటుంది. ఇవాళ వైసీపీ నుంచి ఆర్థిక సహాయం అందిస్తాం, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పని ఒక కీలక నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యేని డబ్బు ఆఫర్ చేసినట్టుగా తెలుగుదేశం శ్రేణులు మొత్తానికి తెలుసు. ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక కోవర్ట్గా మిగిలిపోతారా? లేదు, తెలుగుదేశం కష్టకాలంలో ఉన్న రోజు, రాష్ట్రం క్రైసిస్లో ఉన్న రోజు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలకు సిద్ధపడి పొత్తు ధర్మాన్ని గౌరవించి పార్టీ జెండా కింద పనిచేస్తారా లేదనేది మీరే ఆలోచించుకోండి.